హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిత్రని దత్తత తీసుకున్న పేరెంట్స్ని అమర్ కాపాడుతాడు. ఎల్లుండి చిత్రతో మా తమ్ముని పెళ్ళుంది అని వినోద్ అంటుండగా, లేదు బాబు, ఈరోజే దొంగతనంగా పెళ్లి చేసుకోబోతుంది అని చిత్ర పేరెంట్స్ చెప్పిన మాటలకి అమర్ షాక్ అవుతాడు. హడావిడిగా భాగ్యకి కాల్ చేసి, నువ్వు గుళ్ళోనే ఉన్నావు కాబట్టి చెప్తున్నాను, ఈరోజే చిత్ర వినోద్ని పెళ్లి చేసుకోబోతుంది. నేను అక్కడికి వచ్చేలోపు ఎలాగైనా ఆ పెళ్ళిని ఆపు, అక్కడికి వచ్చాక నేనంతా చూసుకుంటాను అని అమర్ అనగానే కంగారుగా హడావిడిగా గుడిని వెతకడానికి వెళ్తూ ఉంటుంది భాగ్య. మరోవైపు చిత్ర తన చేతిలో ఉన్న తాళిని వినోద్కి చూపిస్తూ, ఇక్కడే నువ్వు నా మెడలో తాళి కట్టాలి వినోద్, లేదంటే ఎప్పటికీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేవు అని చిత్ర అనేస్తుంది. ఆ మాటలకి వినోద్ షాక్ అవుతాడు. చెప్తున్నాను కదా వినోద్, తొందరగా నా మెడలో తాళి కట్టే, లేదంటే నన్ను మర్చిపో అని తెగేసి చెప్పేస్తుంది చిత్ర. దాంతో చేసేది లేక చిత్ర చేతి నుండి తాళిని అందుకొని మెడలో కట్టబోతూ ఉంటాడు వినోద్. అదే టైంలో భాగ్య అమర్ ఇద్దరు గుళ్ళోకి ఎంటర్ అవుతుంటారు. ఒకవైపు భాగ్య వెతుకుతుంటే మరోవైపు అమర్ వెతుకుతూ ఉంటాడు. కానీ చిత్ర వినోద్లు ఉన్న ప్లేస్కి వీళ్ళిద్దరూ రాలేక వెతుక్కుంటూ ఉంటారు. చిత్ర మెడలో వినోద్ 2 ముళ్ళు వేసినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. భాగ్య అమర్ అప్పుడే అక్కడికి వచ్చేస్తారు. నిజంగానే 3 ముళ్ళు వినోద్ వేశాడా? చిత్ర మెడలో పెళ్ళి పూర్తయినట్టేనా, లేదంటే 3వ ముడిని అమర్ భాగ్యలో ఆపేస్తారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.